హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. ఈరోజు మంచి స్పెషల్ మా ఇంట్లో మా అక్క వాళ్ళు వచ్చారు అండ్ మా వదిన వచ్చింది. మా వదినతో నేను చేపిస్తున్న చికెన్ రెసిపీ అనమాట. ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. చాలా బాగా కుదిరింది. నేనే షూట్ చేస్తున్నాను అనమాట మాట్లాడుకుంటూ. తనకి ఇవన్నీ ఫోటోలు ఇవన్నీ వీడియోస్ అంత తెలియదు అనమాట. నేను చేస్తున్నప్పుడు అరే నన్ను ఎందుకు తీస్తురా అంటుంది. సరేలే నేనే కదా షూట్ చేస్తున్నా, నువ్వు చేసే ఈసారి అని చెప్పి వంట అయితే తనకు అప్పచెప్పారనమాట. కేజీన్నర చికెన్ అయితే తెప్పించాము. రెడీగా ఉంది. ఉడుకు మామూలుగా లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, అంత వేడిగా ఉందనమాట. 7:30, 8 అవుతుంది. ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ అయిందనమాట. స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని మంచిగా ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాచి, ఒక చెక్క వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఎక్సలెంట్గా ఉంటుంది. చికెన్ చేసేటప్పుడు ఇవి వేయండి మీరు ఒకవేళ వేయడం అలవాటు లేకపోతే. అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కరివేపాకు, సూపర్ స్మెల్, మంచి గ్రేవీ. కొద్దిగా మనము అలా ఇలా కొంచెం ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 to 6 minutes మూత పెట్టి వదిలేసాము అంటే మనకు మంచి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆనియన్స్ కూడా ఎంచక్క మంచిగా చేప పొట్టు ఉంటుంది కదా పైన, అలా కట్ చేసాం కదా, నాకైతే అలాగే అనిపించింది అనమాట. అందుకే ఆ టెంప్టింగ్లో చెప్పాను. సో ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకొని ఒక 2-3 minutes మూత పెట్టి వదిలేద్దాం. మంచిగా మగ్గిపోతాయి. చలో ఇలా మూత పెట్టేస్తే మనకు ఆనియన్స్ మగ్గిపోతాయి. ఆ లోపు ఒక 2 పచ్చిమిర్చి కూడా సన్నగా చీల్చుకొని వేసేసుకుందాము. చాలా చక్కగా ఉంది కదా, చికెన్ అయితే చాలా బాగుంది. ఇంకా మనము ఫ్రైలా చేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా రెసిపీలానే చేసాం మేము. ఈ ఉడికి నానా రకాలు రెడీ చేయాలి అని అంటే కూడా కొంచెం కష్టం కదా, కాబట్టి చాలా ఈరోజు నేనైతే అసలు లైవ్ చేయలేదు, ఏమనుకోవద్దు. ఇంకా మనకు ఈ రోజు అయితే కంపల్సరీ లైవ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది. అస్సలు డోంట్ మిస్ ఇట్. ఎవరైతే మిస్ అవ్వకండి. అటెండ్ అవ్వడానికి చూడండి. ఫస్ట్ టైం ఎవరు లైవ్ అటెండ్ అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక 2-3 minutes అలా వదిలేసాము. మాటలు విజిల్లో పడిపోయాము. కొంచెం ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ అయిపోయాయి. చూసారు కదా, ఇలా అన్ని కలిసేలాగా కలుపుకుందాం. ఆయిల్ అయితే సరిపోయింది, ఎందుకంటే మన చికెన్లో కూడా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఇది మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు సరిపడా పసుపు, అలాగే అల్లం పేస్ట్. మీకు అల్లం పేస్ట్ నేను ఎక్కడ తెచ్చాను ఏంటి అనేది మీకైతే నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు బిజీగా ఉండి పొట్టు తీసి అల్లం పట్టుకున్నంత టైం అయితే మనకు అస్సలు లేదు. కాబట్టి నేనైతే బేగం బజార్ వెళ్ళాను కదా మొన్నటి రోజు, నేను మీకు చెప్పాను అనుకుంటా. అక్కడైతే తీసుకున్నాను. అక్కడే ఎల్లిపాయలు, అక్కడే అల్లము రెడీగా ఉంటాయి. అక్కడే తీసుకొని మనం అక్కడే పేస్ట్ అయితే రెడీ చేయించుకోవచ్చు. మనకు అల్లెదురుగానే ఫ్రెష్గా అయితే పట్టిస్తారనమాట. సాల్ట్ కొంచెం యాడ్ చేస్తారు, సేమ్ మనం ఇంట్లో లాగానే. ఇప్పుడు అంత బిజీగా ఉండి అల్లం పొట్టు తీసుకునేంత సీన్ లేదు కాబట్టి నాకైతే బాగా నచ్చింది. ఇది సెకండ్ టైం అనమాట తెచ్చుకు ఇలా వేసుకోవడం. సూపర్గా ఉంది కదా. ప్యాకెట్లో ఉన్నది మాత్రమే మనకు రెసిపీలో నేను యాడ్ చేశాను, మిగతాది బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో ఇప్పుడైతే చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. అల్లం పేస్ట్, పసుపు వేసాం కదా, ఎంత యమ్మీగా ఉంది కదా, ఫ్రెష్గా ఉంది, మంచిగా లెగ్ పీసులతోటి అండ్ సూపర్ అని చెప్పొచ్చు. ఇలా మనము అంత చికెన్ని కూడా దాంట్లో బౌల్లో వేసుకొని మంచిగా ఒకసారి అయితే మంచిగా రెసిపీని మిక్స్ చేసుకుందాము. ముక్కలు అయితే పెద్దగానే ఉంచేసాం మేము, ఎందుకనంటే ఇక మనం ఇంట్లో వాళ్ళమే కాబట్టి తినేది. ఒక ఇంటిగా పడింది, సారీ ఏమనుకోవద్దు, అది మీరు అలవాట్లో పొరపాటు కామన్గా వచ్చేస్తూనే ఉంటాయి. సో ఇంకా అవన్నీ తీసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. సూపర్గా ఉంది, కలర్ఫుల్గా కూడా ఉంది కదా. ఇంకా నేనైతే షూట్ చేస్తున్నా ఫస్ట్ టైం. నేను వీడియో షూట్ చేసినా, నేను వీడియో తీసినా ప్రాపర్గానే వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు అలా సహకరిస్తే ఇంకా బాగుండేది, కానీ అస్సలు హెల్ప్ చెయ్యరు. నేను ఇక స్టాండ్కి తగిలిచ్చేసి మళ్ళీ అటు చేసి ఇటు చేసి నేను ఒకసారి వీడియో ఎలా చేస్తాననేది కూడా మీకు ఒక క్లిప్ అయితే నేను యాడ్ చేయాలి. ఎందుకనంటే మనం పడే కష్టం బ్యాక్ సైడ్ చాలా ఉంటుంది. మన వీడియో తీసే క్రియేటర్స్ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఒకరినొకరు సపోర్ట్ చేస్తారు కానీ హార్ట్ చేసి మాట్లాడరు ఎవరు కూడా. సో చూసారు కదా, ఇలా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 2-3-4 minutes మూత పెట్టి సిమ్లో హైలో అలా వదిలేస్తే మనకి చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటికి ఇంక్లూడ్ అవుతుంది. చూసారు కదా, ఇలా ఇంక్లూడ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. వీడియో అనగానే మా వదిన కొంచెం అరిబరి అయిందనమాట, అందుకని కొంచెం నామోషిగానే ఉంటుంది కదా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి. నేనైతే ఇలా చేసి అలా వదిలేస్తాను, అది మీ అందరికి తెలిసిన విషయమే. సో ఇలా అంతా కూడా మిక్స్ చేసుకొని సరిపడా కారం, సాల్ట్ అయితే యాడ్ చేసుకునే స్టేజ్ అనమాట. సో చూసారు కదా, యమ్మీగా ఎంత బాగుందో. మేము ఎప్పుడు తెచ్చుకున్న చికెన్ అయితే స్కిన్ తోనే తెచ్చుకున్నాం, ఎందుకంటే టేస్టీగా యమ్మీగా బాగుంటుంది, జ్యూసీగా. ఇప్పుడు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారాలు అయితే చెక్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే కారం అనేది చాలా రెడ్గా ఉంది అండ్ ఎక్కువ ఘాటు కూడా ఉంది. నేనైతే చూసి వేస్తాను, మా వదిన చేస్తుంది కాబట్టి తనకు అంటే మన ఇంట్లో మనకు తెలుస్తుంది, మన అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో అంటే అది మనకు కూడా తెలియదు కాబట్టి ఇంకా 1.5 స్పూన్ అయితే వేసిందనమాట. అలాగే సాల్ట్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గానే సరిపోయాయి. కొంచెం కారం ఎక్కువ అనిపించింది, అంతే, ఏం లేదు, సూపర్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బౌల్లో తీసుకోవడం, లేకపోతే మేము అందరం
తినే వీడియో కూడా చేద్దాం అనుకున్నాను కానీ బిభత్సమైన వేడి, ఆ వేడికి అసలు అరే నాయన ఏంట్రా ఇంత వేడి ఉంది అనిపించి టకటకా స్నానం చేసుకొని ఫుల్గా నైటీ వేసేసుకొని తినడానికి రెడీ అయిపోయామన్నమాట. అది ఒకటే నేను మిస్ చేశాను కానీ మిగతా ప్రాసెస్ అంతా సేమే అనమాట. చూసారు కదా, ఉప్పు కారాలు వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను యూజ్ చేసే గంటే ఇది కాదు, మా వదిన ఇది యూజ్ చేస్తుంది. నేను చేసేది వేరే ఉంటుంది, మీకు తెలుసు కదా. సో ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని సిమ్లో మంట హైలో అలా చేసుకుంటూ చెక్ చేసుకుంటే ఎమ్మీగా జ్యూసీగా సూపర్ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం నేను కర్డ్ వేసి చేశాను గోంగూర చికెన్, ఎక్సలెంట్గా వచ్చింది. అది మా పాపకు బాగా నచ్చి మమ్మీ అదే ప్రాసెస్లో చేయన్నదనమాట. సో ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు ఒక పాలకూర కట్ట ఉండే, అది నేను ఇందులో యాడ్ చేశాను. మీరు ఎప్పుడైనా పాలకూర యాడ్ చేసి కుక్ చేశారా? చేయకపోతే చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్ అసలు ఊహించారు మీరు, అంత బాగుంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి చేస్తే మాత్రం డెఫినెట్గా నాకు కామెంట్ చేస్తారు, అవును పద్మ సూపర్గా వచ్చింది అని చెప్పి. ఒక 2-3 మినిట్స్ మన ఉప్పు కారాలు వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టి వదిలేస్తే ఇలా మంచిగా మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది. చూసి వేసాను నేను ఈసారి ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే. మీరైతే మీ ఇష్టం అనమాట, ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఉప్పు కారాలు చూసుకొని అండ్ పైనుంచి అయితే ఇప్పుడు మనం ఒక కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. మోస్ట్లీ మనం మంట సిమ్లో పెట్టి చేస్తే మనకు అడుగు అంటదు. ఇప్పుడు మనం పొయ్యిని అండ్ స్టవ్ని మన బౌల్ని చికెన్ మా వదినకి అప్పచెప్పాను కాబట్టి తను కుక్ చేస్తుంది కాబట్టి తనకు మా ఇంట్లో ప్రాసెస్ తెలియాలి కాబట్టి కొత్త ప్లేస్లో ఎవరికి అర్థం కాదు. సో చూసారు కదా, ఇలా అంతా కూడా మిక్స్ చేసుకొని పైనుంచి అలా మంచి కర్డ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మనకు ఆనియన్స్ కూడా మంచిగా మగ్గిపోయాయి కాబట్టి ఎక్కడ ఆనియన్స్ అయితే కనిపించట్లేదు, అంత బాగా మెల్ట్ అయిపోయాయి, అంత గ్రేవీ కూడా ఇంక్రీజ్ అయింది. చూసారు కదా, ఇలా ఒక కప్పు పెరుగు వేసుకుంటే మస్తు ఉంటుందండి నిజంగా. చూసి వేసుకోండి, అంటే ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎమ్మీగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి నాకు కామెంట్ చేస్తారు కదా. నా వీడియో నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. బాగుందా బాగాలేదా కూడా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మధ్యాహ్నం అయితే కంపల్సరీ లైవ్ ఉంటుంది, డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. మంచిగా మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నా కాలేజ్ డేస్ విషయాలు చెప్తానని చెప్పాను, అవి కూడా నేను కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత ఎమ్మిగా ఉందో, చపాతీలకు కానీ బగారా రైస్లకు కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. యాక్చువల్లీ కాంబినేషన్ వేరు, బగారా రైస్ అండ్ చికెన్ కాంబినేషన్ అనుకున్నాము కానీ ప్లాన్ వేరే అయిందనమాట. వేడి బిభత్సమైన వేడి, అసలు పొయ్యి దగ్గర నిల్చోవాలంటే ఆడవాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా, మనందరికి తెలిసిందే కదా. అందుకనైతే ఇంకా అలా చేసేసాం, చికెన్ మాత్రమే చేసాము, బగారా వైట్ అన్నమే చేసామన్నమాట, బగారా చేయలేదు. ఒక 2-3 మినిట్స్ సిమ్లో వదిలేస్తే మంచి గ్రేవీ ఇంక్రీజ్ అయింది కదా. సో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, మనం తినేటప్పుడు కూడా గ్రేవీ అవసరం. అప్పటికే 85%కి ఎక్కువే చికెన్ అయితే కుక్ అయిపోయింది. దాన్ని అన్నిసార్లు మూత పెట్టి వదిలేసాం కాబట్టి పాపం నాజుగ్గా ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. చికెన్ మనం పెద్దగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, మటన్కి మాత్రమే ప్రాసెస్ ఎక్కువ. చూసారు కదా ఎంత థిక్గా ఉందో గ్రేవీ. పెరిగేసి చేయడం మాత్రం ఈ మధ్య నేను స్టార్ట్ చేశాను, అంతకుముందు అయితే ఎప్పుడు ఇంక్లూడ్ చేసేదాన్ని కాదు. మనం ఎప్పుడైనా ఫంక్షన్ అయినా చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా పార్టీ చేసుకున్న చికెన్ రెసిపీ ఖచ్చితంగా చేయాల్సిందే. చికెన్ ఈజ్ అండ్ అందరు ఇష్టపడుతుంది తినే రెసిపీ కాబట్టి. సో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వదిలేసాము అంటే ఫైనల్గా మన చికెన్ అయితే అయిపోవచ్చినట్టే. కొత్తిమీర పుదీనా అండ్ ఒక్క పాలకూర కట్ట ఉంటే అది మంచిగా కడిగి కట్ చేసామన్నమాట. చూసారు కదా, ఇది కూడా మంచిగా పైనుంచి వేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసాము అని అంటే ఫైనల్గా మన చికెన్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసినట్టే. చూసారు కదా ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా ఉందో. అయ్య బాబోయ్, నేను ఈరోజు షూట్ చేశాను కాబట్టి నాకైతే ఏమో నచ్చేసింది, ఎందుకంటే ప్రతి క్లిప్ ప్రతి అది కూడా నేను యాడ్ చేస్తూ మంచిగా నీట్గా షూట్ చేస్తానన్నమాట. ఇలా రోజు తీసేవాళ్ళు ఉంటే ఎన్ని వీడియోస్ కదా నాకు వస్తుండేనా అనిపించింది అబ్బా నిజంగా చెప్పాలంటే. చూసారు కదా చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు నచ్చిందా? అయితే ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, నచ్చిందా లేదా చెప్తారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను, నా వీడియోని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. డోంట్ మిస్ ఇట్, లైవ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా, ఫైనలీ అయిపోవచ్చినట్టే. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోవచ్చినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. నా కస్టమర్ కాల్ చేశారు, నేను షాప్కి అయితే వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ. మోస్ట్లీ చికెన్ అయిపోయి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.